మధ్యాహ్నం రైస్కి అయితే అన్నం పొయ్యి పెట్టేసుకున్నానండి బియ్యం కడిగి. ఓ పక్కన ఎండు చేప టమాటా కర్రీ వండుతున్నానండి. దానికోసం పొయ్యి మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసేసుకున్నాను. ఎండు చేపలు అడగంటకుండా కొంచెం పసుపు వేసుకున్నానండి. ఇప్పుడు వీటిని వేపేసుకుంటాను. ఎండు చేపలు ఎప్పుడైనా ఎర్రగా వేపాలండి, లేకపోతే కూర టేస్ట్ ఉండదంట మా అత్తయ్య చెప్పారు. నేనైతే తిననండి ఈ కూర. ఎక్కువగా కలుపుకోకుండా స్లోగా అటు ఇటు తిప్పుకుంటూ వేపుకోవాలండి. దీంట్లో టమాటాలు ఉల్లిపాయలు ముందే కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవి వేగిపోతున్నాయి ఎర్రగా. కలిపేసుకుంటే ముక్కలు విడిపోతాయండి. ఇప్పుడు ఒక్కొక్కటి తీసేసుకుంటున్నాను గిన్నెలోకి. ఇవి తీసేసుకున్నాక ఆగిల్లోనే ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నానండి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగాలి. అయితే ఇంకేం వేయట్లేదు. ఎండు చేపల్లో మళ్ళీ ఆయిల్ వచ్చింది కానీ సరిపోయిద్ది. ఇవైతే ఎర్రగా వేగాలి. వేగాయండి. టమాటా ముక్కలు వేసేసుకుంటున్నాను. ఇవి టమాటాలు చాపర్లో వేసానండి. బాగా మెత్తగా వచ్చినాయి ముక్కలు. దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని మగ్గబెట్టుకోవాలండి. చేపల్లో కొద్దిగా ఉప్పు ఉండేది కండి, అందుకని ఉప్పు తక్కువ వేసుకుంటున్నాను. కలుపుకొని మూత పెట్టేసుకుంటున్నానండి. ఈలోపు వంకాయలు కట్ చేసుకుంటున్నానండి. అన్నం కూడా పక్కన ఉడికిపోతుంది. రోజు టిఫిన్లో అయ్యేసరికి 11 అయిపోయిందండి టైము. టమాటాలు అయితే మగ్గిపోయినాయండి. దీన్ని ఒకసారి కలిపేసుకుంటున్నా. దీంట్లో సరిపడా కారం వేసేసుకుంటున్నాను. కారం వేసుకున్నాక కారం కూడా మగ్గాలండి. మగ్గిన తర్వాత వేపుకొని పెట్టుకున్న ఎండు చేపలు వేసేసుకుంటున్నాను. ఇవి కొంచెం వేగాలండి. కారంలో వేగాలి. ఎక్కువ కలుపుకోకూడదండి. పైన అలా కలుపుకుంటున్నాను అంతే. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసేసుకుంటానండి. సరిపడా వాటర్ వేసేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకుంటున్నా. దీన్ని ఇప్పుడు పక్కన పొయ్యి మీదకి మార్చేసుకుంటున్నానండి. ఈ పొయ్యి మీద వంకాయ వేపుడు చేస్తున్నాను. నేను మా తోటకూరలో మా పిల్లలు ఎండు చేప తినవండి, అందుకని మాకు వంకాయ ఫ్రై చేస్తున్నాను. ఏమి లేదండి, చాలా సింపుల్గా ఆయిల్ వేసుకొని జీలకర్ర తాలింపు గింజలు వేసేసుకుంటున్నానండి. ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం వేగాక వంకాయ ముక్కలు వేసేసుకుంటున్నానండి. వంకాయ ముక్కలు వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలండి. 1/2 కిలో వంకాయలు కాస్తే 1/4 కిలో ముక్కలు వచ్చినాయండి. అన్ని పుచ్చి వంకాయలు వచ్చినాయి. కూర పొయ్యి మీద వేసేలోపు పక్కన అన్నం కూడా ఉడికిపోయిందండి. దాన్ని గెంజి వార్చేసుకుంటున్నాను. మీరు గెంజి వారుస్తారో అన్నం ఎగరబెడతారో కామెంట్ చేయండి. వంకాయ ముక్కలు మగ్గుతున్నాయండి. ఒకసారి కలిపేసుకుంటున్నా. వంకాయలో కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నానండి. ఉప్పు వేయడం వల్ల తొందరగా మగ్గుతాయి. ఒకసారి కలిపేసుకుంటున్నాను. పక్కన ఎండు చేప టమాటా కూర కూడా అయిపోవస్తుంది. ఇదిగోండి ఉడుకుతూ ఉంది. ఇది ఇంకొంచెం దగ్గర పడాలి. ఉప్పు అన్నీ సరిపోయినాయండి కరెక్ట్గా. పెద్ద పొయ్యి ఉండడం వల్ల వంట తొందరగా అవుతుందండి. ఇందాక కరివేపాకు వేయడం మర్చిపోయాను. కొద్ది కరివేపాకు వేసేసుకుంటున్నా. 2 అయిపోతున్నాయండి కూరలో. అన్నం అయిపోయిందండి, కట్టేసుకుంటున్నాను. వంకాయ కూరలోకి చున్నులపాయి జీలకర్ర కారం కొంచెం దంచి కచ్చాపిచ్చాగా వేస్తున్నానండి. కారం వంకాయ కూర కూడా వచ్చిందండి. అయిపోయింది. కొంచెం కారం వేగిపోయిందండి. వంకాయ కూర అయిపోయింది. ఇందులో తీసేసుకుంటున్నా. పక్కన ఎండు చేప కూర కూడా వచ్చిందండి. కొత్తిమీర అయిపోయిందండి. ఇంట్లో కొత్తిమీర మర్చిపోయాను. ఇది కూడా అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి గిన్నెలో తీసేసుకుంటున్నాను. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వల్లీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.